ఆదిగా అనాదిగా ఉన్నవాడా, అనంతమైన శక్తిమంతుడా, జ్ఞాన సత్య రూపుడా, ఆత్మదేవా దర్శనమీవా, ఆత్మదేవా దర్శనమీవా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మదర్శనం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు పేరిట మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకునేటువంటి అంశము పరదేశి అయిన మానవుడు. ఈ సంగతిని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లించుకొనుచున్నాము. మా ప్రభువా, నీ యొక్క సేవా పరిచర్యలో నిలబడినటువంటి నన్ను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. వారందరినీ దీవించి బలపరచండి. నీ యొక్క వాక్యములోని సత్యములను గ్రహించగలిగేటువంటి తెలివిని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మనవి చేస్తూ ఉన్నాము. జ్ఞానముతో నింపబడి నీ వైపే చూస్తూ ఈ లోకములో జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశము పరదేశి అయిన మానవుడు. మానవుడు చాలా కాలం నుంచి పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. మన శాస్త్రజ్ఞులు అనేక విషయాల్లో పరిశోధనలు చేస్తూ ప్రత్యేకంగా ఒక సబ్జెక్టు మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. అదేమిటంటే గ్రహాంతరవాసులు అనేటువంటి సబ్జెక్టు మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వేరే ఇతర గ్రహాల మీద నుండి ఇక్కడికి వచ్చి మన భూమి మీద తిరుగులాడుతున్నారు అనేటువంటి విషయాన్ని పరిశోధన చేస్తూ ఉన్నారు. దీనినే అలియన్స్ మీద పరిశోధన అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మానవుని ఉద్దేశం ఏమిటంటే, మానవుడు భూగ్రహానికి సంబంధించిన వాడని, ఈ గ్రహాంతరవాసులేమో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని మనిషి యొక్క అర్థం. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుందంటే, మనిషి ఈ భూగ్రహానికి సంబంధించిన వాడు కాదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇది వింటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. మనిషికి అంతుబట్టనటువంటి రహస్యాలు, అర్థం కానటువంటి సత్యాలను బైబిల్ తెలియజేస్తుంది. మనమందరము భూగ్రహానికి సంబంధించిన వారిమని ఒక ఆలోచన ఉంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, భూగ్రహానికి సంబంధించిన వారు మీరు కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పరిశోధన ఎవరి మీద చెయ్యాలి? ఏ గ్రహాంతరవాసుల మీద చేయాలి మనం పరిశోధన? ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించిన వాక్య భాగం మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు ముందుగా చదువుతాను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరూ ఎవరు? వాళ్ళు విశ్వాసులు. వీళ్ళందరూ ఒక సత్యాన్ని ఒప్పుకున్నారు. అదేమిటంటే, భూమి మీద మానవుడు పరదేశి అనేటువంటి సత్యాన్ని ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఒప్పుకున్నారు. ఏ ప్రాతిపదిక మీద ఒప్పుకున్నారు అనేది మనం కూడా దాన్ని పరిశీలన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరదేశీ అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం ఒక పట్టణంలో జీవిస్తున్నాం. ఆ పట్టణానికి
ఎవరో వేరే వ్యక్తి వచ్చాడు. మనం ఏమంటామంటే ఆ వ్యక్తిని ఇతను పరదేశీ అంటాము. వేరే ప్రాంతము నుంచి, వేరే దేశము నుంచి, ఎక్కడి నుంచి అయినా వచ్చి మన పట్టణంలో ఉంటున్నప్పుడు ఆ వ్యక్తిని మనం పరదేశీ అంటాం. మనమేమో స్థానికులము అనుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఈ పరదేశీ విషయాన్ని మనం గమనించినప్పుడు ఆ పరదేశికి సంబంధించి ఇక్కడ ఏమీ ఉండదు. ఆ పరదేశికి ఇక్కడ ఆ వ్యక్తికి మనం ఉంటున్నటువంటి పట్టణంలో ఏ ఆస్తిపాస్తులు ఉండవు, ఏ ఐశ్వర్యము ఉండదు, తరువాత ఏ మనుషులు ఉండరు, ఏ సంబంధాలు బాంధవ్యాలు అతనికి ఉండవు. ఎక్కడి నుంచో వచ్చాడు కదా, ఇక్కడ ఏమీ లేవు ఆయనకి. ఇతన్నే మనం పరదేశీ అంటాం. అదేవిధంగా బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి ఈ భూమి మీద పరదేశీ అని చెబుతూ ఉన్నది. దీనిని మనం ఆలోచన చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ పరదేశికి సంబంధించిన లక్షణాలు ఈయన దగ్గర ఉన్నాయా అని. మనిషి భూమి మీదకు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? జన్మ ద్వారా వస్తూ ఉన్నాడు. కొంతకాలం ఉంటున్నాడు, ఆ తర్వాత వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోవడాన్నే మరణము అంటున్నాం మనం. వస్తున్నాడు, పోతున్నాడు, కొంతకాలం మాత్రమే భూమి మీద ఉంటున్నాడు. ఇది మనిషి యొక్క విధానం మనం చూస్తున్నాం. రాకముందు ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాడో మనకు తెలియదు. ఆ రెండు తెలియకుండా ఉన్నది. తెలిసిన విషయం మాత్రం ఒకటే, భూమి మీదకు వస్తున్నాడు, కొంతకాలం ఉంటున్నాడు, పోతున్నాడు. ఈ విషయం మాత్రమే మనకు తెలుస్తూ ఉంది. అందువలనే ఇతను పరదేశీ అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేగాక వచ్చినటువంటి మనిషి శాశ్వతంగా ఇక్కడ ఉండడంలా. ఎప్పుడైతే ఒక ప్రదేశంలో మనిషి శాశ్వతంగా ఉంటాడో ఆ మనిషిని అక్కడ స్థానికుడు అంటారు. ఎప్పుడైతే శాశ్వతంగా ఉండడో ఆ మనిషిని ఏమంటారంటే పరదేశీ, వచ్చాడు వెళ్ళిపోయాడండి అంటారు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనిషి భూమి మీదకు వస్తున్నాడు, పోతున్నాడు. మనం చూసినటువంటి అనేక మంది ప్రజలు కొంతకాలం ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియనే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? కారణం ఏంటంటే ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారు? మనం ఆలోచన చేస్తే మనిషి ఇక్కడ శాశ్వతంగా ఉండేటువంటి పరిస్థితులు భూమి మీద లేవు. శాశ్వతంగా ఉండే పరిస్థితులు లేకపోవడం ఏమిటండి? మనిషి చనిపోయినందువల్ల కదా అతను లేకుండా పోతున్నాడు అని మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరు చనిపోమన్నారు నిన్ను? దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం ఆలోచన చేస్తే మనిషి ఇక్కడ ఉండకుండా పోవడానికే చనిపోతున్నాడు, ఇక్కడ కొంతకాలం ఉండడానికే వస్తున్నాడు. ఈ విధంగా మనిషి పరిస్థితి భూమి మీద ఉన్నది. దీనంతటిని బట్టి మనకు ఆలోచన చేస్తే తాత్కాలికముగా మాత్రమే మనిషి భూమి మీద ఉంటున్నాడు, కానీ శాశ్వతముగా మనిషి భూమి మీద ఉండడం లేదు. అందువలనే మనిషి భూమి మీద పరదేశీ. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద పరదేశీ అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో అతనికి సొంత దేశం ఏదో ఉండాలి, స్వదేశము ఏదో ఒకటి ఉండాలి. అది ఏదై ఉంది? దీని మీద పరిశీలన చేయాలి మనిషి. ఈ పరిశీలన రాజైనటువంటి దావీదు ఏనాడో చేశాడు. దేవుని భక్తులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు ఇలాంటి విషయాల మీద పరిశోధన చేస్తారు, దాని యొక్క సత్యాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా దావీదు కూడా పరిశోధన చేసి విషయం తెలుసుకున్నాడు. ఎక్కడికి పోతున్నాడో తెలుసుకున్నాడు. ఎక్కడికి పోతున్నాడో తెలుసుకొని ఎక్కడి నుంచి వచ్చాడో కూడా ఆయన చెప్పగలుగుతున్నాడు.
ఇప్పుడు మనిషి యొక్క సొంత స్థలమేది, శాశ్వతమైనటువంటి నివాసము ఏదయ్యుంది అనేది దావీదు యొక్క మాటల్లో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చూసారా ఎంత చక్కగా దావీదు రాశాడు. తరతరముల నుండి, ఫర్ మెనీ జనరేషన్స్, తరతరముల నుండి మా నివాస స్థలము నీవు. దేవుడు మానవుని యొక్క నివాస స్థలము. దేవుని బిడ్డలారా, ఇదే సత్యము. మరి భూమి ఇది పరదేశము మనిషికి. దేవుడు శాశ్వతమైనటువంటి నివాసమై ఉన్నాడు, శాశ్వత దేశమై దేవుడు ఉన్నాడు. అందుకే దావీదు చక్కగా ఆ మాట రాశాడు. దేవుడే మనలను పుట్టించాడు. మనకు 100వ కీర్తనలో ఈ మాట వ్రాయబడింది. ఆయనే మనలను పుట్టించెను. దేవుడు మనలను పుట్టిస్తున్నాడు. ఎక్కడ? భూమి మీద పుట్టిస్తూ ఉన్నాడు. తర్వాత నరులారా తిరిగి రమ్మని సెలవిస్తూ ఉన్నాడు. 90వ కీర్తనలోనే ఈ మాట కూడా చెప్పబడింది. ఏమని? నరులారా తిరిగి రండని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి భూమి మీద పుట్టిస్తూ ఉన్నది ఆయనే, మనలను తిరిగి రమ్మని చెబుతూ ఉన్నది, ఆజ్ఞాపిస్తూ ఉన్నది ఆయనే. ఈ రీతిగా దేవుడు ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశాడు, ఒక నియమం ఏర్పాటు చేశాడు. అందువలన మనిషి భూమి మీద పరదేశిగా ఉన్నాడు. ఇక్కడ కొంతకాలమే ఉండేది. శాశ్వత కాలం భూమి మనిషి యొక్క నివాస స్థలము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మనిషి ఎప్పుడైతే రక్తమాంసాలు ధరించాడో వాటి ప్రభావానికి లోనైపోతున్నాడు. ఈ శరీరం యొక్క ప్రభావానికి లోనైపోయి తన యొక్క వాస్తవ రూపాన్ని, వాస్తవాన్ని తాను మరిచిపోతున్నాడు. మరిచిపోయి ఈ లోకంలోకి రాగానే ఇదే శాశ్వతమని అనుకుంటున్నాడు. అనుకొని ఇక్కడే శాశ్వతమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఆనందిస్తాను, ఇక్కడే సంతోషంగా ఉంటాను, నాకు సంబంధించిందంతా ఇక్కడే ఉంది అని మనిషి ఆలోచనలో పడిపోయి అజ్ఞానంలో కూరుకుపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్త వహించాలి. ఈ అజ్ఞానమే మనల్ని అంధకారంలోకి నడిపిస్తూ ఉంది. ఎంతోమంది ప్రజలను మనం గమనించినప్పుడు వారికి ఈ లోకమే శాశ్వతము అన్నట్లుగా ఈ లోకములో ఏదైతే ఉందో అదే పరమావధిగా భావిస్తూ జీవిస్తూ ఉన్నారు. విపరీతంగా ప్రయాసపడుతూ ఎక్కువగా ధనార్జన చేయడం, ఈ లోకములో ఉన్నటువంటి ఏర్పడినటువంటి సంబంధ బాంధవ్యాలని అంటిపెట్టుకొని వాటి మీదనే వ్యామోహం కలిగి ఇవే నాకు శాశ్వతమైనవి అని అనుకొని వాటి కొరకే జీవించడం, ఈ రీతిగా మనిషి అజ్ఞానంలో పడిపోతున్నాడు. కారణం ఏమిటంటే తన యొక్క వాస్తవాన్ని మర్చిపోయాడు. వాస్తవ స్థలమేదో, తన సొంత స్థలమేదో మర్చిపోయాడు. దేవుడు తన శాశ్వత నివాసమని మర్చిపోయి భూమే శాశ్వతం అనుకుంటున్నాడు. అయితే ఈ భూమి మీద ఉన్నదంతా అశాశ్వతము. భూమే అశాశ్వతమైనది. ఒకానొక సమయంలో ఈ భూమి కూడా నశించిపోతుంది, లయమైపోతుంది. పరిశుద్ధ గ్రంథం మనలను హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ జ్ఞానం లేనందుచేత మనిషి ఏం చేస్తున్నాడంటే ఇదే శాశ్వతమని దీని కొరకు ప్రయాసపడతా తన జీవితం మొత్తం వెచ్చిస్తూ ఉన్నాడు. తనను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయాడు. తన శాశ్వతమైనటువంటి నివాస స్థలాన్ని, తన చిరునామా మరిచిపోయాడు మనిషి భూమి మీద ఎప్పుడైతే పరదేశి అని చెప్పబడ్డాడో
ఈ భూమి మీద అతనికి సంబంధించిన ప్రతిదీ పరిమితము చేయబడింది. అతను జీవించేటువంటి జీవితం పరిమితం చేయబడింది. చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనములో దావీదు మహారాజు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. దేవుని బిడ్డలారా, మనిషికి ఆయుష్ నిర్ణయం చేయబడింది, పరిమితం చేయబడింది. 70 సంవత్సరాలు అని ఎప్పుడైతే చెప్పాడో మనిషికి సంబంధించిన ప్రతిదీ కూడా లెక్కించబడింది. మనిషి యొక్క దినములు లెక్కించబడినాయి, మనిషి యొక్క గంటలు లెక్కించబడినాయి, నిమిషాలు లెక్కించబడినాయి, ప్రతిదీ లెక్కించబడింది, పరిమితం చేయబడింది. మనిషి తీసుకునేటువంటి ఆహారము పరిమితం చేయబడింది. మనిషి యొక్క జ్ఞానము, మనిషి యొక్క బలము పరిమితం చేయబడింది. మనిషి యొక్క శ్వాసలు కూడా పరిమితం చేయబడినవి. ఎందుకు పరిమితం చేయబడినవి? మనిషి భూమి మీద పరదేశి కాబట్టి అతను ఎంతకాలము జీవించాలో ఆ తాత్కాలికమైనటువంటి ఆ సమయాన్ని దేవుడు నిర్ణయం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అజ్ఞానంలో పడినటువంటి మనిషి ఏం చేస్తున్నాడు? నేను శాశ్వత కాలం ఇక్కడే ఉంటానని వృధా ప్రయాసపడుతున్నాడు. 70 సంవత్సరాలు జీవించడానికి నీకు ఎంత కావాలి? దాని వరకు సంపాదించుకో. అయితే 700 సంవత్సరాలకు సరిపోయినంగా సంపాదించాలనుకుంటున్నాడు. కారణం ఏమిటంటే అజ్ఞానం. 70 సంవత్సరాల తర్వాత నీవు ఏమి సంపాదించినా అది నీకు ఉపయోగపడదు. నీకు ఉపయోగపడనిది అది నీకు ఉన్నా లేనట్లుగానే అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవాలు కఠోరంగా ఉండొచ్చు, కానీ అవి జ్ఞానాన్ని ఇస్తాయి. దేవుని వాక్యము మనలను హెచ్చరిక చేసి జ్ఞానంతో నింపేది. కేవలం కాలం గడపడానికి వాక్యం కాదు, కానీ అది మనలను జ్ఞానంతో నింపడానికి, ఆ జ్ఞానంతో మన జీవితాన్ని సరి చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం మనకు ఇవ్వబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మానవుని యొక్క జీవితము అంతా పరిమితముగా చేయబడింది. పరదేశి ఎప్పుడయ్యాడో అన్ని పరిమితమే. ఇక దాన్ని బట్టి ఏది ఆలోచన చేసినా అన్ని పరిమితం. యు ఆర్ లిమిటెడ్. అయితే నేను పరిమితం అనేటువంటి ఆ సంగతి నాకు తెలియనందువలన నేను అపరిమితంగా కష్టపడుతున్నాను, అపరిమితంగా సంపాదిస్తున్నాను. అంతా దాన్ని చివరికి వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఏమైనా ఇందులో జ్ఞానం ఉందా? నువ్వు సంపాదించుకున్నది వదిలేసిపోవడానికి అయితే సంపాదించుకోవడం దేనికి?